హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోనసీమ కుర్రాడు పండు. ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ రోజు నేను నా ఫ్రెండ్ మన అంబాజీపేటలో జరిగే తీర్థం చూడడానికి వచ్చేసాం. వచ్చి రాగానే లైటింగ్ అయితే అదరగొట్టేశారు. ఇంట్లో ఏం తినకుండా వచ్చేసాం. ఆకలి అయితే దంచుకొట్టేస్తుంది. ఇంకా అక్కడ ఉన్న ఒక షాప్ లో మరమరాల మిక్చర్ తీసుకుని తిన్నాము. నేను చాలా సార్లు బయట తిన్నాను కానీ నాకు ఎప్పుడు ఇంత బాగా అనిపించలేదు. టేస్ట్ అయితే అదిరిపోయింది. అది తిన్నాక కూడా ఆకలి తీరలేదని మళ్ళీ నేను మా ఫ్రెండ్ చెరుకుపట్లం చికెన్ పకోడీ తీసుకుని తిన్నాం. ఇంకా తిన్న తరిగేదాకా తిరుగుతూ ఉన్నాం. అంబాజీపేట 4 రోడ్లోని 4 ప్రోగ్రామ్స్ పెట్టారు. ఒక్కో ప్రోగ్రామ్ హైలైట్ ఉంది. ఒక్కో చోట ఒక్కోలా చేస్తున్నారు. ఉండి కొద్ది జనం ఇంకా పెరిగిపోయారు. అంబాజీపేట వాహనాలకి బండ్లు తిప్పడానికి ఎక్కువ ఫేమస్. ఇంకా జనాల్లో తిరిగి తిరిగి చల్లగా ఏమైనా తినాలని సైడ్కి వచ్చి ఒక కుల్ఫీ తిన్నాము. ఇక్కడ వాహనాలు వచ్చేటప్పటికే 2:30, 3 అవుతుంది. మందు కలుపు కూడా తెల్లారగట్ల 2, 3 ఆ టైంకి స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు కూడా తిరుగుతూ ఉన్నాము. ఇంక తిరిగి తిరిగి ఇందాక తిన తరిగిపోయాక మళ్ళీ ఒక చోట తీసుకున్నాము. తర్వాత కొంచెం సేపు కత్తులు తిప్పాము. నేను ఎక్కడ టేటు షాప్ చూసినా నాకు ఏదో ఒక నేమ్ కానీ సింబల్ కానీ వేయించుకోవాలనిపిస్తుంది. కానీ వేయించుకోను. ఎందుకంటే వేయించుకుని మరుచాను నన్ను ఇంట్లో నుంచి గంటేస్తారు మా డాడీ. టైం కూడా 2:30 అవుతుంది. మందు కలుపుకు కావాల్సిన సామాగ్రి తెచ్చేసారు. మన జరిగిన పేరూరు తీర్థం అలాగే అంబాజీపేట తీర్థం 2 మర్చిపోలేను. ఎందుకంటే నాకు నా ఫాలోవర్స్ కనిపించాను. నీ వీడియోస్ చూస్తాం చాలా బాగుంటాయి అని వాళ్ళు అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను పడ్డ కష్టానికి ఎంతో కొంత ఫలితం దక్కింది. నేను ఆ సంతోషంలో వాళ్ళతో వీడియో తీసుకోవడం కూడా మర్చిపోయాను. ఎనీవేస్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. కొద్దిసేపట్లోనే మందు కలుపు కూడా స్టార్ట్ చేశారు. ఇంకా మందు కలిపి అయిపోయాక ఇంకోసారి మొత్తం అంతా తిరిగేసి ఇంకా అలసట వచ్చి ఐస్ క్రీమ్ తింటే ఇంటికి బయలుదేరిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి. ఓకే బాయ్.